వ్యాపారులు వీళ్ళందరూ కూడా పూర్తిగా వీళ్ళకే లాయల్టీ ఉండే పారిశ్రామికవేత్తలందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసి దేశంలో ఇతర దేశాల వాళ్ళందరూ ఇక్కడే పెట్టుబడులు పెట్టి ఏడాదికో 1,50,000-2 కోట్ల రూపాయలు ఆ రాష్ట్రానికి ఆదాయం సమకూరితే అప్పుడు 25 ఏళ్ళకి పూర్తవుతుంది అది. బనకచెర్ల లేదు అంటే కేంద్రం వాళ్ళు, కేంద్రం అన్ని లక్షల కోట్లు ఇవ్వదు. ఇప్పుడు పోలవరానికే 33,000 కోట్ల దగ్గర సరిపెడుతుంది అది. కాబట్టి సాధ్యం కాదు. వాళ్ళు ఏంటి అక్కడ ఈయన ఏం చేసుకోవాలి, రేవంత్ తన పబ్లిక్ని కన్విన్స్ చేయాలి. ఆయన అక్కడ బనకచెర్ల కట్టేస్తున్నాడు, నేను ఆపుతున్నా అని ఆయన రాజకీయం ఆయన చేస్తాడు. అంటే ఇక్కడ గురు శిష్యులకు సంబంధించినటువంటి ఒక తెలివైన ఎత్తుగడ. ఆయన పద్దాకే అక్కడ ఏముంటది, బీఆర్ఎస్ కూడా రేవంత్ కోరుకున్నట్టు చంద్రబాబు కోరుకున్నట్టు చేస్తుంది. రేవంత్ కోరుకున్నట్టు చంద్రబాబు కోరుకున్నది బీఆర్ఎస్ చేస్తుంది. ఏమని కట్టేసేసారు నీళ్లు వాడేసుకుంటున్నారు అని. రేవంత్ పట్టించుకోవట్లేదని. అదే ట్రాప్ చంద్రబాబు గారి ట్రాప్ కూడా. ఇక్కడ ఏమన్నా ఆలుందే సూలుందా? అంద్రీనేవాదే పూర్తి సామర్థ్యం తగలట్లా, మనం పోలవరాన్ని పూర్తి సామర్థ్యం చేయట్లా. బనకచెర్ల ఏదో జరుగుతుంది అనేటటువంటి ఒక ఫీల్ క్రియేట్ చేయడం ద్వారా ఇక్కడేమో నీళ్లు తెచ్చేసినట్టు, అక్కడేమో నీళ్లు ఆపేసినట్టు, వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళేమో ఆపనట్టు, ఇవన్నిటి సమస్యను పరిష్కరించే గొప్ప శాంతి దూతగా కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఎవరి ప్రయోజనాలు వాళ్ళు ఆశిస్తున్నారు. అంటే ప్రాజెక్టుల విషయంలో ఓకే మీరు అన్నట్టు మనం చూస్తామా లేదా బనకచెర్ల అనేది ఒకటి పక్కన పెడితే, కనీసం ఇప్పుడు ఈ 2 నదీ జలాలకు సంబంధించి కృష్ణా గోదావరి నీటి పంపకాల అదే ఆ వాటాలకు సంబంధించి అయినా ఇప్పుడు ఒక స్పష్టత వచ్చే